విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని ఎన్డీఏ కూటమి ఎంపీలు భాజపా నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం శుభ పరిణామం అని గాజువాక భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు అన్నారు. ఈ మేరకు కూటమి నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్కు కార్మికులు ప్లాంట్ పరిరక్షణకై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తాజాగా పార్టీ నేతలతో కలిసి ఎంపీలు కేంద్ర మంత్రితో చర్చించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాల్సిందేనని మంత్రిని కోరారని, ఇది ఉక్కు కార్మికులకు కొండంత ధైర్యాన్నిచ్చే అంశమని పేర్కొన్నారు. ప్లాంట్పై తొలి నుంచి వామపక్షాలు విష ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. సెయిల్లో విలీనమైతే ప్లాంట్ మరింత పురోగతి సాధిస్తుందన్నారు. గత 1200 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ఏనాడు వైసీపీ నేతలు వారికి అండగా నిలిచిన సందర్భాలు లేవన్నారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను గెలిస్తే ప్లాంట్ పరిరక్షణకు పాటుపడతానని చెప్పిన పల్లా ఆ మాటపై నిలబడుతూ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్నారని చెప్పారు. సెయిల్లో విలీనం అంశం త్వరలోనే ఫలిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గంధం వెంకట్రావు, రామ్మోహన్ కుమార్, గూటూరు శంకర్రావు, ఎల్లాజీ, ఉగ్రం తాతారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉప్పు శాఖ కేంద్ర మంత్రివర్యులు శ్రీ హెచ్డి కుమారస్వామి గారిని మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో అనకాపల్లి ఎంపీ గారు శ్రీ సిఎం రమేష్ గారు, నర్సాపురం ఎంపీ గారు మరియు కేంద్ర ఉక్కు సహాయ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు అందరూ కలిసి వెళ్ళి మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ విషయంపై మేమంతా హర్షం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని ఎన్నో ఏళ్ళగా మరి ఇటు కార్మిక సంఘాలు కానివ్వండి, అటు రాజకీయ పార్టీలు నాయకులు కానివ్వండి పోరాటం చేస్తున్నారు. మనంతా చూస్తున్నాం. గతంలో మన ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా నిరాహార దీక్ష 6 రోజులు చేసి స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేశారు. మొన్న ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి మేమంతా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే బాధ్యత మాదని మాట ఇచ్చారు. అటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి తరపు నుంచి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మొదటి అడుగు పడిందని మేము భావిస్తున్నాం. మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్కి సుమారు 5,000 కోట్లు కేటాయిస్తే ఈ నష్టాల్లో నుంచి లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా సొంత గనులు కేటాయిస్తే మనకి ఇంకా లాభాల్లోకి వస్తుంది. మన అదృష్టశాస్తు గనుల శాఖ కూడా మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు మన తెలుగు వ్యక్తే, అటు తెలంగాణ రాష్ట్రం చెందిన వ్యక్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్టీల్ ప్లాంట్ కోసం గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ఎన్ని పోరాటాలు చేసి ఎంతవరకు మనం చేయాలో చేసినా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈవేళ ఆయన దగ్గర ఎవరైతే చీఫ్ సెక్రటరీగా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో ఈవేళ మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాంట్ని అమ్మేసి ఇక్కడ విశాఖపట్నాన్ని రాజధాని చేయాలనే ఉద్దేశం ఏంటంటే, ఏదైతే స్టీల్ ప్లాంట్ భూములు ఉన్నాయో వాటిలంటినీ ఈ జగన్మోహన్ రెడ్డి కాజేయాలన్న దృక్పథంతో ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ఈ స్థితికి తీసుకొచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఉన్న పరిస్థితులు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి ఇవాళ వచ్చిన సంస్కరణలు కాదు. ఇవి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు పెట్టిన సంస్కరణలు కానీ జరుగుతూ ఉన్నాయి. కానీ అంతలాగే ఈ రోజు ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులు కానీ ఇక్కడ ఉన్న నిర్వాసులు కానీ ఇబ్బందులు పెట్టింది కేవలం వైసీపీ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గం. ఈ రోజు అయినా సరే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఈ ముగ్గురు సారథ్యంలో ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములకు కానీ, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి డోకా ఉండదు. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఇక్కడ ఎవరైతే నిర్వాసులు 8,000 మంది ఉండిపోయారో అలా ఖచ్చితంగా ఉపాధి దొరకాలి.
ఆ ఉపాధి దొరికినప్పుడే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఇప్పటికీ కూడా టౌన్షిప్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి 2021లో ప్రకటించిన తర్వాత మరి ఆ రోజు నుంచి నేటి వరకు సుమారు 3 సంవత్సరాల పైసీలిక 1240 రోజులు పైగా ఈ ఉద్యమం అనేది నడుస్తుంది. అయితే ఈ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలవడం, ఈ కర్మాగారాన్ని కాపాడాలని, ఎందుకంటే సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఆంధ్ర రాష్ట్రానికే ఒక పెద్ద భారీ పరిశ్రమ. ఈ పరిశ్రమను రక్షించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఉందని చెప్పేసి కూడా పోరాట కమిటీ తరఫున అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈరోజు అదృష్టం, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. మరి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు జనసేన కానీ బీజేపీ కానీ ఉమ్మడిగా ఈ రాష్ట్రంలోని దేశంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే దీంట్లో మొట్టమొదటి నుంచి కూడా జనసేనగా కూడా మేము మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి. ఈ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడంగా కాకుండా ఈ ప్లాంట్కి కావాల్సినటువంటి మైండ్స్ కేటాయించి దీన్ని ఆర్థికంగా కూడా ఆదుకొని ఈ కర్మాగారాన్ని మరింత విస్తరిస్తే ఈ ప్రాంతంలో ఈ త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మరి వేలాది మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం, మరి మంగళగిరి పార్టీ ఆఫీసులో సుమారు 10 గంటలు నిరాహార దీక్ష కూడా ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఇవాళ మేము అందరం కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఈ దేశంలో మన జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత దేశంలోనే రాష్ట్రంలో కూడా